మాది పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు కంబైన్డ్ ఆంధ్ర నుండి వచ్చారు. నా విద్యాభ్యాసం అంతా కూడా రాజమండ్రి, కాకినాడ మరియు చెన్నై. అప్ టు 10+2 రాజమండ్రిలో చేశాను. ఇంజనీరింగ్ ఏమో కాకినాడలో చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అప్పట్లో వస్తోందన్నమాట, జస్ట్ పైకి వస్తోంది కంట్రీలో. ఐఐటి చెన్నైలో ఎంటెక్ చేశాను అనమాట. దీక్ష అయిన తర్వాత నాకు ఈ ఆధ్యాత్మికంగా కొత్త జీవనాన్ని ఇచ్చారు కనుక మా ఆచార్యుల వారిని ఒక స్పిరిచువల్ ఫాదర్గా మేము భావిస్తాం అన్నమాట. ఆయన రాసిన ఆ పుస్తకాలు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒక తల్లిలా కాపాడతాయి కనుక వేదమాత ఆమెను తల్లిగా మేము భావిస్తాం అన్నమాట. సో పూర్వాశ్రమంలో నాకు ఈ ట్రైనింగ్ ఇచ్చి నాకు విద్యాభ్యాసాన్ని నేర్పించిన పేరెంట్స్ వారికి మా కృతజ్ఞతలు. మరియు ఈ రకంగా దీక్ష పూర్తయిన తర్వాత ఆధ్యాత్మిక జీవనంలో నాకు ఒక రకంగా నేను పెరగడానికి కారణం ఏమిటంటే ఆచార్యులు మాట మరియు ఆయన ఇచ్చిన ఆ ఆదేశాలు. ఇది మా పేరెంట్స్కు సంబంధించిన విషయం మాట. ఇలాగా ఐఐటిలో నేను అప్పట్లో అది అంటే 1995-96 భారతదేశంలో ఈ ఐటీ ఇండస్ట్రీ అనేది అప్పుడే బాగా పుంజుకుంటూ అన్నమాట. సో ఆ సమయంలో నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో నాకు జాబ్ రావడం జరిగింది. తర్వాత ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను అట్లాగా పనిచేసి ఒక రకంగా మన గురువు గారి యొక్క కృపతో ఈ డైరెక్షన్ మారడం అనేది జరిగిందన్నమాట. చైతన్య చరితామృత అని ఒక గ్రంథంలో చెప్పబడింది, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ కృపాయపాయ్ భక్తిలత బీజ. ఇది బెంగాలీ లాంగ్వేజ్ అన్నమాట. సో చైతన్య మహాప్రభులు వారు చెప్పిన వాక్యాలు ఇవి. బ్రహ్మాండ భ్రమితే అంటే మనం ఈ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి మనం ఎదుర్కొంటుంటాం. తర్వాత ఈ లైఫ్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో కూడా మనం ఏమన్నా పుణ్యకార్యాలు చేస్తే పైకి వెళ్తారు బ్రహ్మాండంలో, లేకపోతే ఇదే బ్రహ్మాండంలో కిందకి పోతారు అన్నమాట. సో దీన్ని బ్రహ్మాండ భ్రమితే అంటుంది శాస్త్రం. అప్పుడప్పుడు స్వర్గలోకాల వైపు వెళ్తుంటాం, అప్పుడప్పుడు పాతాళ లోకాల వైపుకి వెళ్తుంటాం అన్నమాట. కానీ కోన భాగ్యవాన్ ఎవరైతే అదృష్టవంతులో వారికి ఒక సాంప్రదాయ ఆచార్యులతో సాంగత్యం లభించి తద్వారా భక్తిలత బీజ, సీడ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ అంటే ఉత్తమ భక్తికి ఒక బీజం పడుతుంది అన్నమాట హృదయంలో. ఈ బీజం అనేది ఒక్క గురువులు మాత్రమే నాటగలరు. అట్లాంటి ఆచార్యులు, సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచార్యులు వారు మాత్రమే ఈ భక్తులత బీజాన్ని నాటగలరు అన్నమాట. సో ఆ రకంగా ఎవరికైనా ఆ బీజం లభిస్తే ఆ ఇన్స్పిరేషన్ ఎంత గట్టిగా ఉంటుందంటే, ఎంత ట్రాన్స్ఫర్మేటివ్గా ఉంటుందంటే ఇంకా మిగతావన్నీ వదులుకొని తేలిగ్గా అనాయాసంగా రాగలుగుతారు అన్నమాట. నా విషయంలో కూడా జరిగింది అదే. మా గురువు గారు హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు, ఆయన ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హరే కృష్ణ మూమెంట్కి ఆయన సంస్థాపక ఆచార్యులు అన్నమాట. సో ఆచార్యులు వారి యొక్క ఈ భగవద్గీత యథాతథము ఆయన రాసిన పుస్తకాలన్నీ చదవగానే నాకు వచ్చిన ఇంప్రెషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే, ముఖ్యంగా ఆచార్యులు వారు చెప్పిన ఒక వాక్యం ఏమిటంటే, భారత భూమితే జన్మహైల ఆర మనుష్య జన్మ సార్థక కరి కరోపరోపకార. ఇది చైతన్య మహాప్రభులు వారు ఇచ్చిన వాక్యం. మా ఆచార్యులు కూడా రిపీట్ చేశారు. ఏమిటంటే ముఖ్యంగా భారతదేశంలో పుట్టిన ఎవరైతే చదువుకున్న వాళ్ళు లేదా అట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తన జన్మను సార్థకం చేసుకోవాలి, అది ఫస్ట్. రెండోది ఏంటంటే పరోపకార, పరోపకారం చేయాలి అని చెప్పాడు. నాకు ఎందుకు నచ్చిందన్నమాట ఈ స్టేట్మెంట్. పరోపకారార్థమే ఈ మొత్తం మూమెంట్ అంతా ఉందా అంటే అవును. హరే కృష్ణ మూమెంట్లో మేము మార్నింగ్ నుండి రాత్రి వరకు మేము చేసేది ఏంటంటే పరోపకారార్థం అన్నమాట. సో ఆ రకంగా కొద్దిగా ఈ ఐడియల్స్ చూసి అక్కడ ప్రాక్టికల్గా జరుగుతుంది గమనించి నేను ఇస్కాన్ బెంగళూరులో అతిపెద్ద దేవస్థానం ఇస్కాన్ బెంగళూరులో, అక్కడ ఈ రకంగా ఆ ప్రాక్టీస్ కూడా గమనించాను అనమాట. అలా ఆకర్షితులై ఆ రకంగా నేను జాయిన్ అయ్యాను. 97లో జాయిన్ అయ్యానండి. సో ఇప్పుడు అబౌట్ 28 years నౌ. కానీ ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవాలని, ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత చక్కగా పెళ్లి చేసి మనవలతో ఉండాలని ఈ కోరిక ఉంటుంది కదా. సరే మీ విషయంలో మరి మీరు ఇటువైపు వస్తానన్నప్పుడు ఇంట్లో ఎవరు అబ్జెక్ట్ చేయలేదండి? చిన్నప్పటి నుండి కూడా అంటే నేను గమనించింది ఏమిటంటే మా పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా రిలీజియస్గా ఉండేవారు. దేవుడు అంటే భక్తిగా ఉండేదన్నమాట. మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు వారు ఏం చేసేవారంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సమ్మర్ హాలిడేస్ రాగానే తిరుపతి, తిరుమల చూసుకుంటాం,
తర్వాత అక్కడ దగ్గరలో తమిళనాడు బార్డర్లో ఒక దివ్యక్షేత్రం ఉందన్నమాట. దాని పేరు షోలింగరం అంటారన్నమాట. షోలింగర్ క్షేత్రము అంటే అక్కడ యోగా నరసింహస్వామి క్షేత్రం అన్నమాట. అది దాన్ని దివ్యక్షేత్రం అంటారన్నమాట. అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒక క్షేత్రం ఈ షోలింగర్ అన్నమాట. సో అక్కడ చిన్నప్పటి నుండి మాకు ఈ 2 క్షేత్రాలు అలవాటు అయ్యాయన్నమాట. తిరుమలకు వెళ్ళడము, షోలింగర్కి వెళ్ళడము, ఆ రకంగా పరిచయం అయింది. అంతేగాని మరీ స్పెషల్గా నేనేదో బాగా రిలీజియస్ అంటే ఏం లేదు. అట్లా మాకు చిన్నప్పటి నుండి ట్రైనింగ్ రావడము. నేను ఇట్లాగా నిర్ణయం చెప్పగానే మా పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు కాస్త ఏమంటారు, భయపడ్డారు. భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేసి, ఇంత టాలెంట్ ఉండి కూడా ఏమిటి ఈ రకంగా అనేసి వారు కాస్త భయపడ్డారు. తర్వాత నేను కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మరి బాధపడ్డారు. నేను అప్పుడు ఏం చేశానంటే వారిని కూడా ఇస్కాన్ బెంగళూరుకి ఇన్వైట్ చేశాను అనమాట, ఆహ్వానించాను. వారు అక్కడికి వచ్చి చూశారనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే దేవస్థానంలో జాయిన్ కావడం ఏమిటి అనేసి మనకి అంటే అర్థం కాదనమాట. మనం చూసే దేవస్థానాలు ఏమిటి, చిన్న చిన్నగా ఉంటాయి అక్కడక్కడ. సో అక్కడికి వచ్చి చూడగానే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక, సామాజిక ఈ పరోపకారాలన్నీ చూసి వారు కూడా ఏమనుకున్నారు అంటే చాలా మంచి కార్యం ఇది. మా నాన్నగారు ఒక మాట అన్నారు. ఆయన టౌన్లో ఆయన ఒక పెద్ద రకంగా ఉండేది అన్నమాట ఆయనకి. అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఒక 100 మీల్స్ అట్లాగా ఆయన కుకింగ్కి ఏర్పాటు చేసేవారు అనమాట. అంటే ఆయన వంట చేసి అందరికీ వేయాలన్నమాట. సో మరి ఆయన ఏమన్నారు అంటే, నేను 100 మీల్స్కి ఎంత కష్టపడాలో నాకు తెలుసు, మీరేమో లక్షలాది మందికి భోజనాలు పెడుతున్నారు. ఇంకా నీకు ఇంతకంటే మంచి మార్గం నాకు కనిపించట్లేదని చెప్పి ఆల్మోస్ట్ నా పాదాలు ముట్టుకోవడానికి వచ్చారు ఆయన. అంటే వారు అంతగా కన్విన్స్ అయ్యారు. ఇదేదో అంటే సంప్రదాయబద్ధమైన మార్గము, వీళ్ళు చేస్తున్న మంచి పనులను అర్థం కాగానే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా నేను ఎన్నుకున్న ఈ మార్గానికి ఒప్పుకున్నారు. అంతేకాదు వారు కూడా ఈ మార్గంలోకి వచ్చారు, వారు కొద్దిగా నేర్చుకున్నారు. అఫ్కోర్స్ ప్రస్తుతం వారు ఇద్దరు లేరు అన్నమాట, వారు పరంపరించారు. ఏదైతే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్స్ వివిధ ప్రాంతాల్లో ఉన్నవన్నీ కూడా కడుపు నింపే కార్యక్రమం ఏదైతే ఉందో, ఆ అన్నం లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టేది, కడుపు నిండా అన్నం పెట్టేది అయితే ఉందో, కానీ దీనివల్ల మనిషిలో దీనికోసం మనం కష్టపడక్కర్లేదే, ఇది ఫ్రీగా వస్తుంది కదా అన్న ఆలోచనని మనం ఏమన్నా అధికం చేస్తున్నామా అంటే ఏమంటారు సార్? ఆంధ్రాలో కావచ్చు లేదా తెలంగాణలో కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళు రూపకల్పన చేసిన ప్రోగ్రామ్స్లో మేము పార్ట్నర్షిప్ చేస్తూ ఈ 2 రాష్ట్రాల్లో కూడా చాలా భారీ ఎత్తున భోజన కార్యక్రమాలన్నీ మేము అమలు చేస్తున్నాం అన్నమాట. ఐడియా అంతా మరియు సపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ వారిదే. సో మరి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఒక ఏరియాలో మేము ఒక చిన్న కౌంటర్ ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. ఈ పథకం ప్రకారం ఏంటంటే 5 రూపాయలకి ఎవరైనా సరే అక్కడికి వచ్చి ఒక 5 రూపాయలు ఇస్తే చాలు, వాళ్ళకి ఒక చక్కటి ఫుల్ భోజనం లభిస్తుంది. ఆ ప్రోగ్రామ్కి మేము లోకల్ కమిషనర్ గారిని పిలిచామన్నమాట. ఒక అతిథిగా వచ్చి అక్కడ ఆయన చూస్తారు అనేసి. ఆయన వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అప్పటికే మేము అంటే ఈ పథకం అనేది అమలు జరగడం జరిగిందన్నమాట. ఈ పథకం అమల్లోకి వచ్చి 5 రూపాయలకే ఒక పూర్తి ప్లేటుతో భోజనాలు రావడంతో కొన్ని లొకాలిటీస్లో అంటే ఎక్కడైతే ఈ పథకం అమలు జరుగుతుందో అక్కడ మేము ఈ పెట్టి క్రైమ్స్ అనేవి తగ్గడం గమనించాము అని చెప్పి. ఓహో, పెట్టి క్రైమ్స్. ఓకే ఓకే. అంటే పాపం ఏదో ఆకలిగా ఉంటుంది, వాడి దగ్గర 5 రూపాయలు కూడా లేని పరిస్థితి ఉంటే అది లాస్ట్ రిసార్ట్ ఏంటంటే ఏదో చిన్న దొంగలించడం, జోబు దొంగలు కానీ అట్లాంటి దొంగతనాలు తగ్గినాయని ఆయన నోటమ్మడి చెప్పాడు. తర్వాత కొన్ని యూనివర్సిటీస్, కొన్ని సంస్థలు కూడా వీటి మీద సర్వే చేశారు. అంటే ఈ పథకం వల్ల ఏమిటి ఇంపాక్ట్ అనేసి ఎన్నో రకాల వర్గాల వాళ్ళు. అంటే ఇప్పుడు ఏంటంటే మన సమాజాన్ని మనం చూస్తే మొబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. ప్లస్ ఆ మొబిలిటీ వల్ల మరియు ఈ సంపాదన కోసమను, జాబ్ కోసమను ఫ్యామిలీస్ కూడా కొంతమంది దూరంగా ఉండాల్సి వస్తుంది. అంటే అబ్బాయిలు అమ్మాయిలు కాస్త దూరంగా చదువుకోవాల్సి వస్తుంది, లేకపోతే జాబ్లకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళు వేరే దేశాలకు కూడా వెళ్తుంటారు అన్నమాట. సో అలాంటి పరిస్థితులు మేము ఏం చూసామంటే పెద్ద వయసు వాళ్ళల్లో అంటే వాళ్ళు వండుకోలేరని కాదు, కానీ ఆ శక్తి లేదు అన్నమాట. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ రెగ్యులర్గా రావడం మేము చూసాం. తర్వాత లైబ్రరీస్ పక్కన మాకు కొన్ని కౌంటర్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మేము గమనించింది ఏంటంటే
ఈ స్టూడెంట్స్ అందరూ కూడా భారీగా వచ్చి తింటారు. ఓహో. ఏమిటా అనేసి మేము గమనిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే, సిటీలో కానీ ఒక పెద్ద టౌన్లో కానీ ఒక మీల్ తీసుకోవాలి అంటే మినిమం ₹60 ₹70 ఉంటుంది. అవునండి. 3 పూట్ల తినాలి అంటే వాడు ఒక 250 దాకా ఖర్చు పెట్టాలి. కొంతమందికి ఆ స్తోమత లేదు, ముఖ్యంగా విద్యార్థి దశలో. ఇంకొకటి ఏంటంటే కొంతమంది స్తోమత లేక వాళ్ళే వండుకోవడం మొదలుపెట్టారు. అంటే ఒక 4-5 మంది కలిసి వండుకుంటారు. పాపం వాళ్ళకేం తెలుసు వంట, ఎంతని వండుకోగలరు. సో ఆ లిమిటేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ పథకం రావడంతో ఏమైందంటే వేలాది మంది ఈ ప్రోగ్రామ్ తీసుకుని దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఎడ్యుకేషన్ అనమాట. దాని మీద చదవడం అది. ప్లస్ కొంతమంది కన్స్ట్రక్షన్ లేబరర్స్ అని, ఆటో వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది డ్రైవర్స్ అని కానీ, అంటే ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో వాటికి చాలా ఉపయోగం అన్నమాట. కొంతమంది ఆటో డ్రైవర్స్ కూడా మాకు చెప్తుండేవారు, అప్పుడప్పుడు మేము మా ఇంటికి దగ్గరలో ఉంటే సరే కానీ ఎక్కడో ఉంటారు, మరి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. ఆ సమయంలో ఇట్లాంటిది ఏమన్నా మాకు లభిస్తే చాలా బాగుంటుంది అనేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అట్లాగా ఎన్నో రకాల వర్గాలు వాళ్ళు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఐటీ బెల్ట్లో కూడా కొన్ని ఈ కౌంటర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఐటీ బెల్ట్ అంటే మన మాదాపూర్, హైటెక్ సిటీ అట్లాంటి వాళ్ళు. అక్కడ కూడా కొంతమంది ఐటీ ఇంజనీర్స్ వాళ్ళు కూడా నించుని తినడం గమనించామన్నమాట. సో కొంతమంది అడిగారు ఏంటండి అంటే, అంటే డైరెక్ట్గానే అడిగేశారు, మీకు బాగా డబ్బులు వస్తాయి కదా మరి ఎందుకు ఇట్లా నించున్నారు అంటే, అమ్మ మాకు డబ్బుల కోసం కాదు ఇది, మా కంపెనీలో, అంటే వాళ్ళు ఏ కంపెనీయో తెలియదు, అక్కడ వాడెవడో కాంట్రాక్టర్ పెట్టేది, అది తింటాం కానీ 8 గంటలైనా మళ్ళీ మాకు ఆకలి అనిపించదు, వాడు అందులో ఏ సోడా కొడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు, ఆ కంటామినేషన్ అంతా మాకు నచ్చట్లేదు, ఇక్కడంతా చాలా బాగుంది, ఇది మా హోమ్ ఫుడ్ తిన్నట్టుగా ఉందనేసి అందుకని మేము నించుంటున్నాం అని చెప్పారన్నమాట. సో అట్లాగా అంటే సమాజంలో చాలా రకాలుగా ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అనేవి పెరిగినాయి అన్నమాట అండి ఆ కుక్డ్ ఫుడ్కి. సో అది కూడా గవర్నమెంట్ వారు గమనించడము, టైమ్లీగా ఈ పథకాలను ప్రవేశపెట్టడం అనేది అది చాలా హర్షణీయము. అందులో మాకు భాగస్వామ్యం లభించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతో భక్తితో, భగవంతుడి మీద నమ్మకంతో మీరు ఇటువైపు వచ్చారు. సొసైటీలో జనరల్గా ఏం జరుగుతుందంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించి పెళ్ళిళ్ళని, ఆస్తులు ఇంత పక్కన పెట్టి, వాళ్ళ మనవల కోసం ఆస్తులు పక్కన పెట్టి, ఇలాంటి ఎన్నో రకాలైన డిపార్ట్మెంట్స్లో తరతరాలుగా కూర్చున్న తరగనంత వాళ్ళు సంపాదించాలని ఒక తాపత్రయం. మీరు చూస్తే ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి పేరెంట్స్ సరే ఇక నేను వచ్చేసాను, అన్నీ త్యజించేశాను అని, మరి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనే భయం కూడా మీకు లేకుండా భగవంతుడి మీద అంత నమ్మకంతో మీరు వచ్చారు. అంటే ప్రస్తుతం ఉన్న సొసైటీలో ప్రతి పేరెంట్స్ లేదా ప్రతి పిల్లలు వాళ్ళ సంసారం గురించి కానీ పిల్లల గురించి కానీ ఆలోచించాల్సిన విధానం ఏమిటి యాక్చువల్గా? దానికి ప్రహ్లాద్ మహారాజ్ అని భాగవతంలో ఒక మాట చెప్పారన్నమాట. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటాడు అంటే, 5 ఏళ్ల వయసు నుండే ప్రతి పిల్లవాడికి కానీ ఈ భాగవత ధర్మం అంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతము, ఈ ధర్మాన్ని నేర్పించాలి అని చెప్తారు అన్నమాట. ఎందుకు నేర్పించాలి అంటే, ఈ భగవద్గీతను కానీ భాగవతాన్ని కానీ ఎవరైతే నేర్చుకుని ఆ కల్చర్ని కానీ పాటిస్తే వాళ్ళల్లో గాడ్లీ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి అన్నమాట. క్వాలిటీస్ అంటే ఏమిటంటే, హింసా ప్రవృత్తి తగ్గి, కఠినత్వం తగ్గి, దంభో దర్ప అభిమానంశ్చ అనేసి 16వ చాప్టర్లో చెప్తాడనమాట భగవంతుడు శ్రీకృష్ణుడు. ఏమిటి ఈ దానవ గుణాలు అని. ఆ దానవ గుణాలు పెరగకుండా, అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయండి ఇవి. కొంతమందిలో కొన్ని ఎక్కువగా కనిపిస్తాయి, కొన్ని తక్కువగా కనిపిస్తాయి. కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఈ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. కొన్ని దైవ గుణాలు ఉంటాయి, కొన్ని దానవ గుణాలు ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం, నిన్నటి వరకు బాగా ఉన్నాడే వీడు, ఈ రోజు ఏంటి ఎట్లా ఉన్నాడు అనేసి అనిపిస్తుంది. చూశారు అంటే ఆ గుణం ఆ రోజున పెరిగిపోయింది ఎందుకో. సో ఈ ట్రైనింగ్ వల్ల ఏమవుతుందంటే చిన్న వయసు నుండి కూడా ఆ దైవ లక్షణాలు, దైవ గుణాలన్నీ పెరుగుతాయి అన్నమాట. అంటే ఉదాహరణకి నేను చెప్తున్నాను, హ్యూమిలిటీ, రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. పెద్దవాళ్ళు అంటే గౌరవం ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకోకపోతే వాడు పెద్ద అయిన తర్వాత అయ్యో వీడు నా మాట వింటలేదు, నాకేం రెస్పెక్ట్ లేదనేసి మనం వాపోతే అప్పుడు దాని ఒక ఉపయోగం ఏమి ఉండదు. దీనికి ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా దేవస్థానానికి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చారన్నమాట. ఆయన ఫ్యామిలీతో పాటు వచ్చాడు.
స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మేము అందరం కూర్చున్నాము. కూర్చుంటే ఆయన అన్నారు, స్వామి నేను అడిగాను అనమాట, ఏంటంటే మీరు అంటే ఏ పరిధి మీది వస్తుందంటే, మాది ఇదేనండి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అదంతా వస్తుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో నేను డీల్ చేస్తుంటానండి, కానీ మా అబ్బాయిని మాత్రం నేను డీల్ చేయలేకపోతున్నాను. అందరి పరిస్థితి అదే ఉంది సార్, నిజంగా చెప్తున్నాను కదా. మీరు ఏమన్నా చేయండి స్వామీజీ అంటే, సరేనండి మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు అట్లీస్ట్ పంపిస్తూ ఉండండి. ఇక్కడ ఈ సాంగత్యంలో ఆ అబ్బాయిలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి, కొద్దిగా నెమ్మతత్వం వస్తుంది, మాట వినే తత్వం వస్తుంది అని చెప్పితే అప్పుడు కొన్నాళ్ళ పాటు వాళ్ళ అబ్బాయిని కూడా పంపించాడు. అంటే కొన్ని మార్పులు కూడా వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి కాస్త బండి నడుస్తోంది అనమాట. యంగ్స్టర్స్ కి అక్కడ మన దగ్గర జరిగే కార్యక్రమాలు ఏంటి, ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి ఒకసారి చెప్పండి. చెప్తానండి. అంటే ఇక్కడ మాకు మా దేవస్థానం గురించి మా ఆచార్యులు వారు ఇచ్చిన ఆదేశం ఏమిటంటే, ఇది మానవ సమాజానికి ఉపయోగపడేగా విధంగా ఉండాలి. అందరూ దేవుణ్ణి చూసుకోవడానికి దర్శించుకోవడానికి వస్తున్నారు, కానీ వారికి ఆ దేవుడి గురించి కూడా చెప్పాలి. అవును. మరియు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆ భగవంతుడిచ్చిన వాక్యాలు, భగవద్గీతను కూడా నేర్పించాలని చెప్పారన్నమాట. సో మేము ఏం చేస్తామంటేనండి, ఈ మెడిటేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మేము కూడా నేర్పిస్తాం. కాకపోతే మా పద్ధతులు అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయి అన్నమాట. 5,000 సంవత్సరాల నుండి వస్తున్న పద్ధతులు ఇవి.